అమిత్ షా రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక హత్యా నేరం కేసులో ఇరుక్కున్నాడు. అప్పుడు హైకోర్టు అతని రాష్ట్ర బహిష్కరణ చేస్తూ విచారణకు ఆదేశించింది. విచారణకు ఆదేశిస్తే సిబిఐ డైరెక్టర్ లోయా, జస్టిస్ లోయా అతన్ని ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఈ లోపల ఏమైంది, ఆ కేసు సంబంధించిన సాక్షులు చంపబడ్డారు. డిఫెన్స్ చేసే లాయర్ని చంపబడ్డారు, అధికారుల్ని చంపబడ్డారు. జస్టిస్ లోయా ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలా, అతన్ని కూడా చంపేశారు. అంటే దాదాపు 12 మందిని చంపితే తప్ప అమిత్ షా గారు నిర్దోషిగా ప్రకటించబడలేదు. అది సిస్టమ్, అది ఫ్యాక్ట్. అప్పుడు దాకా ఆయన ముద్దాయి, ఇప్పుడు సాక్షి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి పోయింది. అదే తరహాలోనే ఈ పరకామణి దొంగలు కూడా చేసిన వాళ్ళు అట్లాంటివే చేసినారు. సిఐ గారిని బతుకుంటే మొత్తం బయటకు వస్తుంది కాబట్టి అతను ఫినిష్ చేద్దాం అనుకున్నారు. అమిత్ షా ఆదర్శంగా తీసుకున్నారు, వీళ్ళు చంపేశారు. కాబట్టి ఇప్పుడు పరకామణిలో జరిగినటువంటి దొంగతనమే కాకుండా, భక్తులను మోసం చేసేటువంటి తీవ్రమైన తప్పిదమే కాకుండా అతను చంపబడ్డాడే, దీనికి మూల కారణం ఈ కేసుల్లో ఉన్నటువంటి ప్రముఖులే. వీళ్ళకి సంబంధించి కాకుండా ఇంకెవరికి ఉంటుంది అని ట్రయల్ వేశారు. అతను పడిపోతే ఎంత దూరంలో పడిపోతాడు, విసిరేస్తే ఎంత దూరంలో పడిపోతాడు చెప్పేసి ట్రయల్స్ వేశారు. నేను కూడా చూసా వీడియోస్. అంత వేయాల్సిన పనిలే. అతను స్ట్రాంగ్ పర్సన్, అతను పోయి దూకేస్తాడా, పడిపోతాడా? కాబట్టి ఇవన్నీ ప్లాన్ ప్రకారం హతమార్చడం, దాన్ని సూసైడ్గా చేయడం, ఇది ఒకటి. సూసైడ్ ఎవరు ప్రకటించారు? మళ్ళీ నేను విన్నది ఏంటంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఒక ప్రముఖ మాజీ ఎమ్మెల్యే చెప్పినట్టు వింటున్నాను నేను.